సాయి ఉన్నాడు అంకుల్. నీ దగ్గరికి వచ్చిండు కదా. వీడు మళ్ళా నా పేరు చెప్పి బయటికి పిండు. అంటే నేను ఇటు వచ్చాను కదా, వాడు ఆ టైల్ ఉంటాడు అనుకుంటా. అయితే సరే లోపలికి రా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడితే సెట్. మొన్న ఎగ్జామ్లో 3 సబ్జెక్టులు ఎట్లా ఫెయిల్ అయినావురా? అయినా పాస్ అయినాగా నేను. ఓహో, వాడు ఫెయిల్ అయ్యి నీకు ఫెయిల్ అయినా అని చెప్పాడా? అంటే పేపర్ చాలా టఫ్గా వచ్చింది అంకుల్. రోజు రాత్రి మీ ఇంట్లోనే చదువుకున్నారు కదా. చదువుకుంటున్నా అని చెప్పి నైట్ అవుట్ తిరగడానికి వచ్చిండా? అంటే చదువుకునేటి రాలేదు అంకుల్. సరేలే కానీ మీ కాలేజీలో ఫీజు ఎంత? వాడు ఎంత చెప్పాడో సాయి చెప్పుంటాడు కదా అంకుల్. 35 అన్నాడు. ఉంచేశాడు మిమ్మల్ని 25 అది. అంతే అంకుల్, కరెక్ట్గా చెప్పాడు. ఒక మాట చెప్తే ఏమనుకోక బాబు. పర్వాలేదు అంకుల్, అడగండి. నా కొడుకు 5,000 ఇచ్చాడు కదా, నాకెప్పుడు ఇచ్చాడు? అది ఇవ్వు బాబు, చిట్టి కట్టుకోవాలి. చిట్టి కాదేగా, మీ కొడుకు ఫోటోకి దండ కడతాం. హలో, ఎవరు? రే నేనే. అయ్యగారు. అమ్మగారు ఎక్కడున్నారా? అమ్మగారా వంటగదిలో ఉంది. అయ్యగారు ఒక పని చేయి, నా బెడ్రూమ్లో గన్ను ఉండదు, అమ్మగారిని చంపేయి. అయ్యగారు నేను ఎందుకు చెప్తాను అయ్యగారు? రే ఊరికేం చేతులే, 5 లక్షలు ఇస్తాలే. 5 లక్షలా? 5 లక్షలు అయితే నేనే కలుసుకున్నాను అయ్యగారు. అయ్యగారు గన్నుతో వద్దు కానీ కత్తితో పొడి చేస్తా. ఎలాగైనా చెయ్యి. సరే అయ్యగారు, పొడి చేస్తాను. మీరు కట్ చేయకండి, మీరు ఎలా ఉన్నారు సరేనా? నేను మళ్ళీ ఫోన్ చేయలేను. సరే అయ్యగారు, పోతున్నా. रुको जरा सबर करो। అయ్యగారు అయిపోయింది అయ్యగారు. రే పని అయిపోయిందా? అయ్యగారు నా 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు? సరే ఇస్తా ఉండు. ఇంకో పని కూడా చేసి అమ్మగారి సేవాన్ని మన ఇంటి వెనకల గార్డెన్లో పాతి పెట్టేసి. గార్డెన్నా? మనం ఉండేది 5వ ఫ్లోర్లో కదా అయ్యగారు. 5వ ఫ్లోరా? నువ్వు విజయవాడ నుంచి తేజ కదా? నేను తిరుపతి నుంచి నాని మాట్లాడుతాను. అరే నీ అబ్బా నానియా? ఓరే సారీ, రాంగ్ నంబరు. డిప్రెషన్. రాంగ్ నంబరా? అరే మామ, నువ్వు సేఫేనా? నీ సేఫేరా? ఏమైంది? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారా? ముందేమైందో చెప్పరా. నీ లవ్ ఏమైనా బ్రేకప్ అయిందా? చి అలాంటిది ఏం లేదురా. టెన్షన్గా ఉంది. అసలు ఏమైందో చెప్పురా. కొన్ని జాబ్ స్ట్రెస్ ఏమైనా ఎక్కువైందా? అసలు జాబే లేదు కదా, రోజు ఖాళీయే కదా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏమైందో చెప్పురా. నీ అబ్బా రీలు పంపించి గంట అవుతుంది, చూడడానికి ఏంటారు నువ్వే. చింగిరి చిక్కిరి చిక్కిరి చిక్కిరి. ఏ తమ్ముడు, చెప్పన్నా? అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టలే, లైటర్ ఉన్నారా? సరే తీసుకురా. రై రా. ఐ లవ్ యూ. నేను నీకన్నా 2 years పెద్ద. ఏం పర్లేదు, మా ఇంట్లో నేను ఒప్పిస్తా. మా ఇంట్లో ఒప్పుకోరు. మీ ఇంట్లో కూడా నేను ఒప్పిస్తా. అంత ఇష్టమా నేనంటే? నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. అరే తమ్ముడు, అమ్మతోడు నేను అబ్బాయిని రా. ఖచ్చితంగా అమ్మాయిలో పుట్టుంటే నేను లేపుకెళ్ళి పెళ్లి చేసుకునేటువంటి రా. డబ్బులు సేవ్ చేసేది నేర్చుకోరా ముండా. ఏమండి పిల్లోడిని ఎందుకు కొట్టారు? మన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క షాంపూని బాత్రూంలో నేలపై పడేసినాడు. దేనికి వేస్ట్ అని నా తల గుర్తుకున్నా. ఎట్లా సేవ్ చేస్తున్నాను డబ్బులా? ఎప్పుడు చూడు డబ్బులు ఖర్చు పెట్టడమే. ఏమండి అయినా లాస్ట్ షాంపూ నేను వాడేసానే. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అసలు ఏం చేస్తున్నావు? చెమట పడిపోనేరా. ఈడెవుడురా? ఏ ఇచ్చిన పని గదిరిదా? ఏంది పనులా? ఏం పనులు? మూడింట్లో లేనప్పుడు చేసే పనులు అంటే ఎప్పుడు చూసిన లైట్ ఆన్ లోనే ఉంటది. అరే చదువుకుంటున్నావా? అన్నం తిన్నావా? వాటర్ తాగుతావా? సరే సరే. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. చాలా మందికి చెప్పులు ఎలా వేసుకోవాలో తెలియక రోడ్డు మీదకి చెప్పులు లేకుండానే వెళ్ళిపోయి కాలుకు ముళ్ళు గుచ్చుకొని సెప్టిక్ అయిపోయి చచ్చిపోతారు. కానీ మీకా భయం లేదు. చెప్పులు ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. ముందు మీ చెప్పులు ఇలా కరెక్ట్ గా పెట్టి వాటి ముందు స్ట్రైట్ గా నించోండి. ఇప్పుడు మీ రైట్ లెగ్ పైకి లేపి స్లోగా మీ రైట్ చెప్పులో పెట్టండి. అలాగే మీ లెఫ్ట్ లెగ్ పైకి లేపి స్లోగా మీ లెఫ్ట్ చెప్పులో పెట్టండి. ఇలా చేస్తే మీరు ముళ్ళు గుచ్చుకొని చచ్చిపోకుండా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పటే ఎవరు పిలుస్తావరా? ఆ పట్టు చూడు, మా కొత్త బలందే. వాళ్ళన్న కూడా కొత్త బాలు అంటాడు. నీకెలా తెలుసు మావా? వాళ్ళన్న నేనేరా ఎరుపు. పుట్టిన వానికి మరణము తప్పదు. ఒరే ఒక 3 కూరలు కోరుకో తిరుస్తాను. ఒక డబ్బుల ఫ్రైడ్ రైస్, 2 బిర్యానీ. ఫోటో బికమ్ దేవుడు లేక మహేష్ బాబుని కలించా. చిలక జోస్యం ఏదో చెప్పుకుందాం ప్లాన్ చేస్తుంటున్నావు. అవును, చిలక చచ్చిపోతారా పాపం. దేవుడా మీ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయా? థ్యాంక్స్ దేవుడా, నా ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేసినందుకు. ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది నేను కదరా.
నెక్స్ట్ వారంలో నీకు జాబ్ పోయి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అమ్మాయ్యా, ఆ నెక్స్ట్ వారం నీకు జాబ్ లేదని చెప్పి నేను వదిలించుకుంటుంది. నువ్వు పాస్ చేస్తావన్న నమ్మకంతో ఒక్క ముక్క కూడా ఎగ్జామ్ పేపర్ మీద రాయకుండా వచ్చేసాను. దేవుడా, నా పెళ్లి సంగతి ఒక 42 ఏళ్ళు వచ్చాక ప్లాన్ చేయమంటావా? 42? నా పిల్లలు నన్ను తాతయ్య అని పిలిస్తే బాగుండదు కదా. రేపు పొద్దున అమ్మాయిని కాల్ చేసి నన్ను అప్పడితే బాగుంటుంది కదా. వరలక్ష్మి రథం నేను కూడా చేస్తాను కదా. నీకేమైనా బుర్రైనా పని చేస్తుందిరా? మంచి మొగుడు రావాలని చెప్పి అమ్మాయిలు చేసుకుంటారా? అది ఈ రోజుల్లో మంచి మొగుడు కంటే మంచి పిల్ల రావడం ఇంకా కష్టం నాన్నగారు. డబ్బుల్లో కుక్కేస్తున్నారు, కుక్కర్లో ఉడికించేస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమ్మాయిల కంటే ఈ వ్రతం అబ్బాయిలకి ఎక్కువ అవసరం నాన్నగారు. అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకోండి. మంచి పిల్ల రాకపోయినా సంపకుండా ఉండే పిల్లమైనా వస్తుంది. ఏరా మనవాడా, తాత బామ్మ ఎలా ఉంది? బామ్మ ఎప్పుడో చచ్చిపోయింది కదరా. నువ్వేది ఇంకా బతుకుంటావు? రే, ఎప్పుడైనా రావడం? లేదు పెద్దనా, నిన్న వచ్చాను, బాగుందని చెప్పి బస్ స్టాండ్లో పడుకున్నాను. బాలాజీ జాబ్ చేస్తున్నావంట? అవును అంకుల్, బ్లో జాబ్. మీరు కూడా చేస్తారా? రే, నా ఫోన్లో నెట్ రావడం లేరా చూడరా. రాత్రి అంతా బొమ్మలు చూచా కూర్చుంటే నెట్ ఎలా వస్తుంది? అయిపోయింది. బాలాజీ పెద్దడు అయిపోయినావరా, పప్పు అనే ఉప్పు పెడతావు. నువ్వు చచ్చిపో, పప్పు ఏందా? చికెన్ వేసి ఊరంతా వడ్డించాను. నాకు మాటలు రావు, పుట్టుకతోనే మాటలు రావు, చెవులు కూడా వినబడవు. వస్తున్నా. ఏంటి ఇది కాలు వెళ్ళట్లేదు? అమ్మా, ఫేస్బుక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సిమ్ బాడై ఉంటదేమో, ఎవరికి వడదెబ్బ తగిలినట్టదేమో. శాటిలైట్ మీద పిడికి పడిందేమో, నేను పడుకున్న టైంలో ఫోన్ కింద పడేసిందేమో, అసలు ఛార్జింగ్ ఎక్కువ పెట్టడం వల్ల ఫోన్ పాడైపోయిందేమో. చీనమ్మా, నేను ఫేస్బుక్ ఎక్కువ వాడుతున్నానని చెప్పి కంపెనీ వాళ్ళు ఫోన్ బ్లాక్ చేశారేమో. సడన్ గా ఫోన్ ఎందుకు పాడైపోయింది? నాన్న, ఒకసారి నీకు ఫోన్ ఇస్తావా? హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఇస్తా. ఇదిగో తీసుకో. ఏమే, వీడు హాట్స్పాట్ ఆన్ చేసుకుంటానని చెప్పి ఫోన్లో ఏవే పడలొక్కాడే, ఇప్పుడు ఫోన్ ఏమో పాడైపోయింది. అవునా? ఇప్పుడు ఆ రిపేర్ సపోర్ట్ 5-6 వేలు అడుగుతాడు. అయ్యో అవునా? ఆడింటికి రాని, ఆడి ముట్టి పలికింది ఈ రోజు నా చేతుల్లో.